సౌజన్య మామూలుగా సృష్టిలో ప్రెగ్నెన్సీ ఎవరికి వస్తుంది? అమ్మాయికి వస్తుంది. ప్రెగ్నెన్సీ మన విక్టరీ ఉదయకి వచ్చింది. అయ్యా ఓ మై గాడ్, ఇదెక్కడ జంబలక్కడ పంబ? ఇంతకీ దానికి కారణం ఎవరు? స్మైలింగ్ షరీఫ్ ఏ వేరియేషన్ వీరబాబు అయి ఉంటాడు. అవునా? చూడు, లెట్స్ వెల్కమ్ విక్టరీ ఉదయ్ అలాంగ్ విత్ అల్లరి అనుష. ఏంటి ఇంకా రాలేదు? లేట్ అయిపోతుంది. అమ్మయ్యా, వచ్చేసారా? తెచ్చారా? వచ్చేసా, తెచ్చేసా. ఇదిగో మల్లెపూలు, ఇదిగో హల్వా. రాదా, ఏంటి తొందరగా రమ్మన్నావు? మన శోభనం రోజు ఏమైనా గుర్తు వచ్చిందా? శోభనమా శారదమా? మనకి పిల్లలు పుట్టట్లేదు కదండి, అందుకని మన్మధుడికి పూజలు చేస్తున్నానండి. ఏంటి నాగార్జునకా? మన్మధుడు అంటే నాగార్జున కాదండి, రతిదేవుడు మన్మధుడు. పతిదేవుడికి పూజలు చేస్తే పిల్లలు పుడతారు కానీ రతిదేవుడు ఇంకో దేవుడు పూజలు చేస్తే పిల్లలు పుట్టరు. అయ్యో, ఎంత మాట అన్నారండి! అపచారం ఉంటే నన్ను కొడతాడంటే దొరికింది సందని చెప్పేసి. ఆయన రాత్రిపూట పూజలు అంటే మనకు ఎలాగో సుఖ సంతానం లేదు, ఆయన కూడా చేసుకోండి. పగలైతే ఆయన భక్తులతో బిజీగా ఉంటాడండి, రాత్రి అయితే త్వరగా కనికరిస్తాడు. అనుకరించాల్సింది నువ్వు, కరుణించాల్సింది నువ్వు, ఆయన కాదే. ఇదిగో చూడండి, ఇలాంటివన్నీ నా కడుపున కాయ కాసాకే. ఇలాంటివన్నీ చేయకుండా కాయ కాసుద్ది, ఎలా కాసుద్ది? ఒరే బౌలింగ్ ఎక్కడున్నావురా? ఆఫీస్కి వెళ్తున్నావా? వద్దు, నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఈ రోజు కూడా నీ డ్యూటీ నేనే చేస్తా. మళ్ళీ ఏమైందండి? ఇంట్లో నేను చేసే పని ఏమైనా ఉందా? లేదండి. లేదు కదా, ఓటీ చేస్తే కనీసం డబ్బులన్నా వస్తాయి. బాయ్. ఆగండి, నా మాట వినండి. ఉన్నావా, అసలున్నావా? ఉంటే మా ఇంటికి వస్తావా? ఒక కాయ తెస్తావా? అమ్మా, ఉన్నా ఉన్నా. నువ్వు ఈ పాట ఇలా కంటిన్యూ చేస్తే నేను కూడా పోతా పైకి. దయచేసి పాట అప్పుడు నేను వస్తా. మీరు వస్తా అంటే ఆపేస్తాను స్వామి. ఎవరు మీరు? ఎవరేంటి? నేను మన్మధుడు దేవుడిని. మన్మధుడు అంటే తెల్లగా నాగార్జునలా ఉంటారనుకున్నా, మీరేంటి ఇలా నల్లగా చండాలంగా ఉన్నారు? బయట సమ్మర్ కదా, ఈ మధ్య కొంచెం ఎండలు తిరిగి నల్లగయ్యా. అవును, నువ్వు పెద్ద గీతా మాత్రం అనుకున్నావా? అయ్యో, నేను గీత మాదిరిలో కూడా పాడగలుగుతానండి. మీరు రండి, చెప్పండి. హలో హలో, మైక్ టెస్టింగ్. సభకు నమస్కారం. నా సొంత పేరు బంగారం, ఇంటి తీరు తగరం. నేను పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను బాడే గాజుల్ కోకారేకల్, అన్ని బోరమాసు లెక్కలో. నేను పక్కా లోకల్. ఏంటి స్వామి ఇది? నాకు గీతా మాధురి అంటే బాగా ఇష్టం. స్వామి, అదే పాటలు అంటే బాగా ఇష్టం, అందుకని. ఇంతకీ వాట్స్ యువర్ ప్రాబ్లం? అంటే మీరే చెప్పారు కదా ఇంతక బయట సమ్మర్ ఎండలు బాగున్నాయని. నేను అడిగేది బయట ఎండలు ఆ ప్రాబ్లం కాదు. వాట్స్ యువర్ ప్రాబ్లం అడుగుతున్నా. ఏం లేదు స్వామి, నా కడుపు అండి, నేను అమ్మయ్యేలాగా నన్ను ఆశీర్వదించండి స్వామి. దానికి రోజు నీ భర్త పూడు హల్వా తెస్తున్నాడు కదా. అవి రోజు మీకే పెడుతున్నాను కదా స్వామి. ఈ ప్రసాదం తిను. అదే కకృతే. ఇప్పుడు కాదు, రేపు పొద్దున్న తిను. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇది తినే వరకు ఎవరితో మాట్లాడకూడదు, మౌనవ్రతం పాటించాలి. అలాగే స్వామి, ఇంకా వెళ్ళొచ్చు. కళ్ళు మూసుకుంటే డింగన మాయమవుతా. ఏంటి బొక్కలను చూస్తున్నావేంటి? కళ్ళు మూసుకో గట్టిగా. వస్తే ఎక్కడ తగలటే రా, ఆకలి. ఇదిగో నాకు ఆకలి అవుతుంది కానీ ఏమైనా టిఫిన్ పెట్టు. ఏంటి రాత్రి పూజలు చేసి నోరు కూడా పడిపోయిందా? టిఫిన్ పెట్టు. తింగర్ బాగుందానా? ఈ తింగర్తో అడిగే కన్నా మనం ఏమైనా ఎత్తుకొని తినాలి. ఏందబ్బా ఇది? గుర్రా, ఇదేదో స్వీట్ లా ఉంది.
నా నోట్లో ఏముందనా ఆకలి తింటే అక్కడ ఏదో స్వీట్ లాగా ఉంది అది తింటున్నా. ఏమండి ఎంత పని చేశారండి? వామ్మో ఏంటి దాంట్లో కొబ్బరి ఏమైనా ఎరుకల మంది ఏమైనా కలిపారా చెప్పు ఉన్నది లేదండి. లేదా ఓకే. అయ్యో మీ మొహం మంట. నిన్న రాత్రి నా కడుపు పండాలని చెప్పి దేవుడికి ప్రార్థన చేస్తే నా ప్రార్థనలన్నీ ఫలించి నాకు కడుపు పండాలని చెప్పి ఇది ఇచ్చారండి. నాకెందుకో దేవుడు ఇచ్చిన ప్రసాదం వేస్ట్ కాలేదనిపిస్తుందండి. అంటే నీకు రావడం కడుపు నాకు వచ్చిందంటావా? అంటావా ఏంటండి? వచ్చిందండి, కన్ఫర్మ్ అండి. చెప్పుతో కొడతా ఎక్కువ మాట్లాడమంటే జరుగా వాసనకి వెళ్తా. నా మాట వినండి. అయ్యో మా ఆయన కడుపు వచ్చింది. దేవుడా నువ్వు ఉన్నావు, దేవుడా నువ్వు ఉన్నావు, దేవుడా. నీకేం చేయాలి, ఏం చేయాలి? మా నాన్నకు కాల్ చేయాలి. హలో నాన్న. అమ్మా చెప్పమ్మా. ఒక గుడ్ న్యూస్ నాన్న. ఏంటి తల్లి? మీరు తాత కాబోతున్నారు నాన్న. అవునా? త్వరగా వచ్చేయండి నాన్న. ఇప్పుడే వస్తున్నాం చూడమ్మా. ఏమైంది పొట్ట నింతలో అయిపోయింది? నేను చెప్పానండి, ఇది నిజమండి. దేవుడా నువ్వు ఉన్నావు, దేవుడా. అమ్మా రాయనా? నాన్న వచ్చారండి, మంచినీళ్ళు తీసుకో. నువ్వు ఉత్తి మనిషి కాదు, వద్దమ్మా బరువులు. అల్లుడు మా అమ్మాయి వండి పెట్టింది బాగా తిని కడుపు బాగా పెంచు. ఏంటి నాన్న ఇది? అసలు ఒట్టి మనిషి కాదు. ఆయన ఒట్టి మనిషి కాదంటావేటమ్మా? నాన్న కడుపు వచ్చింది నాకు కాదు నాన్న, మీ అల్లుడికి. అల్లుడు చెప్పు. నా కూతురు అంటే ఎంత ప్రేమ అల్లుడు నీకు. దాన్ని కష్టపెట్ట ఇష్టం లేకుండా ఇది కూడా నువ్వే తెచ్చుకున్నావా? ఒరే 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 నా కడుపేంట్రా నీ మొహం మంట. అల్లుడు మీరేం దిగులు పడబాకండి, బిడ్డ నా గుండెలోనే పెట్టి చూసుకుంటాను అల్లుడు. నాన్న 10 మంది పుణ్యపురుషుల్ని పిలిచి మీ అల్లుడిని శ్రీమంతుని చేద్దాం నాన్న. ఎక్కడ దొరుకుతారా? ఎక్కడ దొరుకుతారా? పుణ్య పురుషులంట ఎక్కడ దొరుకుతారు? కదిలే కాసేపు ఆగవమ్మా జరిగే వేడు కళ్ళార చూడవమ్మా. ఎక్కడ తెలియదు. అమ్మా అమ్మా ఎక్కడున్నా తల్లి? నాన్న అమ్మా నీకేం కాలేదు కదా నాన్న? నాకేం కాలేదమ్మా. అసలు ఏం జరిగింది నాన్న? ఏదో బాంబు వెళ్ళినట్టుందమ్మా. అబ్బా పాడు వాసన. అల్లుడు గారు, ఏమండి? అల్లుడు నా బిడ్డ నా మనోడు. ఏం తెలుసు మన బిడ్డ మాయైపోయాడు. ఎందుకు చేయి పాడువాసన? దీనికి అంతటికి కారణం ఆ దేవుడే అండి. వాడి దొక్కలోహం చూసినప్పుడే నాకు అర్థమైంది. ఉన్నావా అసలు ఉన్నావా? ఉన్నా ఎక్కడే ఉన్నా. ఈ అన్యాయం తెలుసుకుని వచ్చావు కదా స్వామి. ఈ కంపు ఆడికి వచ్చింది భరించడానికి వచ్చా. ఇంతకు ఎవడు ఈ కంపేసినాడు? ఏం తిన్నాడు దరిద్రుడు? విక్టరీ ఉదయ్, ఇది నీ స్కిట్టా? సారీ నేను స్కిట్ మారిపోయినట్టు, నేను వేరే వాళ్ళ స్కిట్ అనుకుని వచ్చా. ఎట్టా వచ్చి తగలడ్డావు కదా, క్లైమాక్స్ కూడా చేసి వెళ్ళు. వా ఏం తిన్నావు? ఎంత కంపు వస్తుంది? నువ్వు ఇచ్చిన ప్రసాదం స్వామి. ఆ ప్రసాదం తినే ఆయన గర్భవంతుడాడు స్వామి. ఈ ప్రసాదం గర్భవంతుడా? పిచ్చా నీకేమన్నా? ఆ ప్రసాదం తింటే ఆడవాళ్ళ గర్భవంతులు అవుతారు, మగవాళ్ళు కొట్టి గ్యాసే వస్తుంది. ఏంటి అర్థం కాదా? పుట్టి గ్యాసా? గ్యాసే గ్యాసే. మొన్న ప్రసాదం సంగతి. ఆడి పరిస్థితి బాగోతే ప్రసాదం కావాలి నీకు. తెస్తా. పైన ఆడేది అద్దరు ఒకటి పైన నలుడు భీముడు రా.
భక్తులారా ప్రేక్షకులారా అది స్కిట్ లో భాగం. మా దేవలోకం అప్పుడు ఆ 2 రహస్యాలు వీడికే చెప్పాం, అందుకనే వాళ్ళ దగ్గర తెలుసుకుందామని అడిగా. నేను పెట్టుకుంటే పగిలిపోతుంది అయ్యా, సందర్శన ఇచ్చాయి. ఆ నలుడు భీముడు పైన ఆ నలుడు భీముడు ఇద్దరు బిజీగా ఉన్నారు. తర్వాత నెక్స్ట్ ఇది స్కిట్ పార్ట్ 2 చేస్తాం కదా, అప్పుడు ఇస్తా ప్రసాదం. ఓకేనా? ప్రసాదం ఒరిస్తాను మీది భక్త నేను వెళ్ళొస్తా. ఓకేగా? మళ్ళీ రాబాక. ఏ ఏమంటావేంట్రా, చెప్పలేదు, వెళ్ళిపో ఇంకా. ఇప్పుడు ఏం చేయమంటారు నాన్న? ఇంకేం చేస్తామమ్మా, బయటికి వెళ్ళి 2 పెనాలు బ్యాలు తెస్తా, ఇదంతా శుభ్రం చేస్తా. అంత కకృతి చేశాడు. ఛీ! మీరు నన్ను డిసప్పాయింట్ చేశారు. ఛీ! ఇన్ని ఎపిసోడ్స్ లో హంగామా చరిత్రలో ద బెస్ట్ ఎక్స్ప్రెషన్ బెస్ట్ ఎక్స్ప్రెషన్. ఇందాక వచ్చిన ఎక్స్ప్రెషన్ ఆడియన్స్ ఎలా ఉంది?